స్పిరిట్ మూవీ నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది భయ్య. స్పిరిట్ మూవీ నుంచి అంటాం కంటే సందీప్ రెడ్డి వంగ ద రెబల్ డైరెక్టర్ అనే డైరెక్టర్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందని చెప్పడం మంచిది. ఆ అప్డేట్ ఏంటంటే భయ్య, ఇప్పుడు అంటే మన చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ సందీప్ రెడ్డి వంగ ఏం చేస్తాడంటే సినిమా మొదలవ్వక ముందే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అవన్నీ ముందలే సెట్ చేసుకొని వీడి తగ్గట్టు షూట్ చేస్తాడు. కానీ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి, అంటే ఇండియాస్ నెంబర్ 1 లార్జెస్ట్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే రెబల్ స్టార్ ప్రభాస్. ఆ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మొత్తం డబ్బింగ్ ముందర డబ్బింగ్ ముందర చెప్పాడు. డబ్బింగ్ ముందర చెప్పుకున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ముందలే చేసేసాడు. కాబట్టి మొన్న ఆ బ్లాక్ స్క్రీన్ వేసి మొత్తం వీడియో పెట్టకుండా మొత్తం పేర్లతో రాసి మనకి మనకి ఒక క్లిప్స్ లాంటిదైతే వదిలాడు. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. డబ్బింగ్ ముందర అందరి చేత డబ్బింగ్ మొత్తం చెప్పేసి సినిమాకి కావాల్సిన మొత్తం డబ్బింగ్ చెప్పించుకున్నాడు. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అంటే సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, కరెక్ట్‌గా షూట్ ఎట్ట చేసుకుంటాడు, ఆ మాటలకు తగ్గట్టు కరెక్ట్‌గా షూట్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ మూవీ లాంటిది వదిలి ఒక లార్జెస్ట్ బిగ్గెస్ట్ హిట్ కొడతాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కొంతమంది తెలియనోళ్ళు ఏమంటున్నారంటే ఏఐ జనరేటెడ్ ఆడియో, జనరేటెడ్ ఆడియో, వీడియో, గాడియో, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. తెలియనప్పుడు గమ్మునుండాలి భయ్య. ఎవడు గూడా అంత పెద్ద సినిమా తీస్తా ఎవడు గూడా ఏఐ జనరేటర్ పెట్టుకొని అలాంటి పిచ్చి పుష్పం పనులు ఎవరు చెయ్యరు. కాబట్టి మీరు గూడా పిచ్చి పుష్పం లాగా ఇనటం ఆపేయండి. అంత పెద్ద లార్జెస్ట్ ఆ 4, 5 4, 5 ప్రొడ్యూసర్స్ అంటే ఏ సినిమాకి గూడా ఇండియన్ హిస్టరీలో ఇంతలా ఉన్న 5, 6 ప్రొడ్యూసర్స్ కలిపి దీనికి అంటే ఒక్క మూవీకి పెట్టడం ఇంతవరకు జరగలేదు. అంతమంది ఒకే మూవీకి పెడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ మీద ఎంత హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో. కాబట్టి డబ్బింగ్ గూడా చాలా అంటే చాలా క్లియర్ కట్‌గా కొత్త వే ఆఫ్ టోన్‌లో చేపిచ్చారు ప్రభాస్‌తో. కాబట్టి అది మనకి కొంచెం అంటే ఆడ్‌గా వినపడింది. అలా ఉంది కాబట్టి మనం అంటే ఏఐ జనరేటర్ అనుకున్నాం. కానీ ఏఐ జనరేటర్ అని ఎవడు కూడా చేయడు భయ్యా. ఈళ్ళందరూ చేసిన ఒక విషయం భయ్యా. 'మూర్తి' అనే ఒక పెద్దాయనున్నాడు. ఆయన మీద నాకెలాంటి కోపం లేదు. ఆయన బాగా చెప్తాడు. ప్రతి ఒక్కటి బానే చేస్తాడు. కానీ ఆయన చెప్పింది ఇక్కడేముందంటే, అది ఏఐ జనరేటెడ్ అని పెట్టాడు. అంత పెద్ద వయసొచ్చింది భయ్యా. కనీసం అది తెలుసుకోలేకపోతే అసలు రివ్యూస్ ఎందుకు? ఆయనకి మళ్ళీ ఇప్పుడు ఎంతమందున్నారు? అంటే ఇప్పుడు ఆయనకి సబ్‌స్క్రైబర్స్ దాదాపు 1,00,000 పైనే ఉన్నారు. అలా అంతమందున్నప్పుడు అంతమందిలో ఒక 10,000 మంది నమ్మరా భయ్యా? 10,000 మంది నమ్మినా గాని అది నిజమైపోయి వాళ్ళ కష్టానికి ఫలితం ఉండదు. అలాంటప్పుడు తెలుసుకొని అంతమందున్నప్పుడు చేయాలి. నాకెంతమందున్నారు? ఒక 134 మందున్నారు. వాళ్ళ కోసం నేను కరెక్ట్‌గా తెలుసుకొని, ఇది నిజమా? కాదా? అసలు అబద్ధమా? కాదా? ఇది ఇలా ఉందా? లేదా? ఇయన్నీ తెలుసుకొని కరెక్ట్‌గా వీడియో పెడుతుంటే అంతమందున్నప్పుడు అంతలోనే యూట్యూబ్ నుంచి అంటే మనీ జనరేట్ అవుతున్నప్పుడు, యూట్యూబ్ నుంచి సంపాదించుకున్నప్పుడు ఆలోచించుకొని పెట్టాలా? లేదా? ఇప్పుడు అంతమంది ఏఐ జనరేటెడ్ అంటే వాళ్ళు చేసిన కష్టానికి గూడా ఫలితం ఉండదు. కాబట్టి అది ఏఐ జనరేటెడ్ కాదు భయ్యా. అది అంటే ఒక కొత్త వే ఆఫ్ టోన్‌లో అయితే చెప్పడానికైతే ట్రై చేశారు. ఎందుకంటే 'సందీప్ రెడ్డి వంగ' ఆడుంది. ఒక మాస్ లెజెండరీ డైరెక్టర్. ఇప్పుడు మా ఒక అంటే మొన్న ఒస్ అంటే ఇప్పుడు మొన్న గ్లిప్స్ రిలీజ్ చేశాడు గదా! ఆ గ్లిప్స్ రిలీజ్ చేసినప్పుడు ఏం చేశాడు? లాస్ట్‌లో 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్' అనైతే యేసాడు. దాన్ని చూసి 'షారుఖ్ ఖాన్‌కైతే 'జీలో' అయితే ఖాళీ. తను అంటే 'బాహుబలి ది కంక్లూజన్' అంటే 'బాహుబలిది' ఎపిక్ చేశారు గదా! దానికి 'షారుఖ్ ఖాన్' మొత్తం మూవీస్ ఒక్క దెబ్బకైతే రిలీజ్ చేశాడు. యూకేలో, జపాన్‌లో చాలా కంట్రీస్‌లో అయితే ఒక్కసారిగా అయితే రిలీజ్ చేసి 'బాహుబలికి' దెబ్బ కొట్టాలనుకున్నాడు. కానీ వాడే దెబ్బయిపోయి ఇంకెందుకులే అతన్ననుకోవటం. అసలే వార్నింగ్‌లొస్తున్నాయి నాకు. ఇంకొకటేందంటే భయ్యా, అలాంటప్పుడు తెలుసుకొని వీడియో చెయ్యాలి. ఇంకొకటేందంటే దాన్ని బట్టి 'షారుఖ్ ఖాన్' గూడా చాలా నెగెటివ్‌గా అయితే 'ప్రభాస్' మీదైతే ఉన్నాడు. కాబట్టి 'షారుఖ్ ఖాన్' కూడా ఇలా చేయటానికైతే అవకాశం ఉంది. కొన్ని ఫేక్ స్టిచ్ చేయడానికి. కాబట్టి ఎవరు కూడా అయితే చేయట్లేదు భయ్యా. 'సందీప్ రెడ్డి వంగ' అయితే నిజాయితీగా అయితే చేస్తున్నాడు. అలాంటి డైరెక్టర్‌లు ఏ హీరోని గూడా కొత్త వే ఆఫ్ టోన్‌కైతే మార్చేయగలడు. కాబట్టి మూవీ మాత్రం పెద్ద హిట్ అయ్యిద్ది భయ్యా. ఎవరు గూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. కొత్త అప్డేట్ అని చెప్పాను కదా! మీకు ముందలే చెప్పేసాను. ఏందంటే అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ముందుగానే చేశారు. దాంతో అంటే ప్రతి ఒక్క మూవీకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ముందరగానే పెట్టుకుంటాడు సందీప్ రెడ్డి వంగ. కానీ దీనికేం చేశాడు, డబ్బింగ్ గూడా అందరి చేత ముందలే చెప్పేయటం వల్ల అందరూ గోల చేయటం వల్ల ఆ గ్లిప్స్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ మూవీ మాత్రం బిగ్గెస్ట్ హిట్‌గా అయితే మొదలైంది. కాబట్టి ఎవరు గూడా అంటే ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. లైక్ అండ్ ప్రెస్ చేయండి. చాలా మంది రీచ్ అవ్వడం అంటే ఎప్పుడు అప్డేట్స్ మీకొస్తాయి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మంది రీచ్ అవ్వడం ఛాన్స్ ఉంది.